మిత్రులారా, చాలా మంది దారి తప్పిపోయినటువంటి దగుల్బాజీ యువత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నవరాత్రి ఉత్సవాలపైన లేనిపోని పనికిమాలిన మాటలన్నీ కూడా మాట్లాడతా బీజేపీ వాళ్ళకు ప్రతిదీ కూడా ప్రాబ్లమే అంట. పిచ్చి పిచ్చి వీడియోలన్నీ కూడా చేశారు. వాళ్ళంతా కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు చేస్తారు కదా, మామూలుగా ఏది దాండియా ఆడతారు, ఈ గర్భా డాన్సులు చేస్తారు, దానికి సంబంధించి వాళ్ళు గుండ్రంగా తిరుగుతా డాన్సులు వేస్తారు, కొంతమంది తాగేసి వస్తారు, ఈ ముస్లింలు రానిరు అని చెప్పేసి నోటుకొచ్చాటు మాట్లాడినారు. సరే, మేము నృత్యం చేస్తామా, భజనలు చేస్తామా, మేము పూజలు చేస్తామా, అది మా వ్యక్తిగతం. హిందువులు మా ఇష్టం, అది అర్థమవుతుందా? మా పూజా విధానాలు ఏంటో, మా సంస్కృతి ఏంటో, మా సాంప్రదాయాలు ఏంటో, వాటిని ఎట్ట చేయాలో మీలాంటి లత్కోర్ల దగ్గర మాకు నేర్చుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. ఇంకో విషయం, తాగుతారు, తాగి వస్తారు అని అంటే ఎవరైనా తాగి వస్తే పక్కన వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే అది ఇంట్లో వాళ్ళైనా కూడా లాగి పెట్టి మూతి పనులు రాళ్ళు కొడతాం. ఏదే అది ఏం చేయాలో కూడా మాకు తెలుసు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే. ఇంకొక విషయం, ముస్లింలు రానివ్వరు అని మాట్లాడతారు. అక్కడ జరిగేది హిందూ పండుగ, హిందువులంతా కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ముస్లింలు రానివ్వరు అంటే కాదులే, అదేమన్నా ఎగ్జిబిషనా? లేదు. ఇప్పుడు ముస్లింలు ఏదన్నా వాళ్ళు పోతూ ఉంటారు, వాళ్ళు పోయే కాడికి హిందువులు అన్ని చోట్లకు రాణిస్తారా? అంతెందుకు, ఇప్పుడు ముస్లింలకు ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం అనాలో లేకపోతే ప్రార్థనా స్థలం అనాలో నాకు తెలియదు, ఆ మక్కా ఉంది కదా సౌదీలో, అక్కడికి వాళ్ళు పోతారు, ముస్లింలు మాత్రమే పోతారు. మళ్ళీ ఇంకెవరిని కూడా రానివ్వరు, ఇంకా ఏ మతం వాళ్ళని ఎంటర్ కూడా కానివ్వరు. దాని మీద మరి ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకంటే మాకు కూడా అది అవసరం లేదు, మేము పట్టించుకొని కూడా పట్టించుకోం. కానీ హిందువులు మాత్రమే మీకు ఊరికే చులకనగా దొరికినారా? ఏదంటే అది మాట్లాడదానికి కొడితే మూతి పడి రాలితే మామూలుగా ఉండదు చెప్తున్నాం. ఇకపోతే వీళ్ళు మాట్లాడడం కల్చర్ మీకే ఉండదా? మీ కల్చర్ మాత్రమే పాడవుతుంది అంట, వెటకారం చేస్తారు. అవును, ప్రపంచంలో గర్వంగా చెప్తాం, హిందూ సాంప్రదాయాన్ని మించింది ఏది కూడా లేదు. ఈ విషయంలో గర్వంగా చెప్తాం. అది కట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మా గొప్పతనం ఏంటో మాకు తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. మీలాంటి మూర్ఖుల దగ్గర చెప్పించుకోవడానికి మేమైతే సిద్ధంగా లేవు. వీళ్ళకి మాత్రం వేరే మతాల వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చే నోళ్ళు మనల్ని విమర్శించేదానికి వస్తాయి. ఎందుకంటే హిందువులు అంటే అంత చులకనమాట. ఎవరైనా సనాతన ధర్మానికి సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళు బీజేపీ గ్యాంగ్ అని చెప్పేసి ఇంకా బీజేపీకి అంటగట్టి పారేస్తారనమాట. పచ్చి బూతులు నోటుకొచ్చేట్టు మాట్లాడతారు. కానీ ప్రతి హిందూ కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేటటువంటి బాధ్యత ఉన్నదని చెప్పేసి వీళ్ళు మాత్రం గుర్తించలేరు. ఎందుకంటే నువ్వు ఏ కులమైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, నువ్వు హిందూగా పుట్టినప్పుడు నీ సాంప్రదాయాన్ని, నీ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నది. అలా అని చెప్పేసి కాదు, ఇప్పుడు నేను హిందువును, నా ధర్మాన్ని నేను పాటిస్తా అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వాళ్ళు అయిపోతారా? అట్లా అయిపోతే సరే, ఇంకా మీకు అట్లాగే అనిపిస్తే అది కూడా మంచిదే. ఇంక దానికి ఇంకెవరేం మాట్లాడతారు? పాపం ఈ సెక్యులర్ అని చెప్పి పేరు పెట్టుకున్నటువంటి ఈ కుహానా లౌకికవాదులకి బుర్ర పనిచేయదో లేకపోతే ఆ కడుపు మంట ఏదో తెలియదు, కానీ హిందువుల మీద ఎప్పటికప్పుడు విషయాన్ని చిమ్ముతానే ఉంటారు. ఒకటి, మనలో ఐకమత్యం పెరిగిందంటే వీళ్ళు మన బొచ్చు కూడా ఫేకలేరు. అది విషయం అయితే.